నమస్తే నా పేరు శివాజీ వెల్కమ్ టు అవర్ ఛానల్ కొన్ని విషయాల్లో ఏబిఎన్ రాధాకృష్ణ గారిని గుడ్డిగా నమ్మేయాలి ముఖ్యంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి ఫ్యామిలీకి సంబంధించి ఆయన ఏ వార్త చెప్పినా ఇప్పటివరకు మనం ట్రాక్ రికార్డు చూసుకుంటే ఆయన నిజాలే చెప్పాడు వైఎస్ షర్మిల గారు పార్టీ పెట్టబోతున్నారు అని చెప్పినటువంటి మొట్టమొదటి వ్యక్తి ఏబిఎన్ రాధాకృష్ణనే అదేవిధంగా వైఎస్ షర్మిల పైన విజయమ్మ పైన జగన్మోహన్ రెడ్డి గారు కేసులు వేయబోతున్నారని చెప్పినటువంటి మొట్టమొదటి వ్యక్తి ఏబిఎన్ రాధాకృష్ణనే అదేవిధంగా వైఎస్ షర్మిల పార్టీని విలీనం చేయబోతున్నారు కాంగ్రెస్ పార్టీలో అని చెప్పిన మొట్టమొదటి వ్యక్తి ఏబిఎన్ రాధాకృష్ణనే వైఎస్ షర్మిలాని కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఆంధ్రప్రదేశ్కు పంపించనున్నారు అని చెప్పినటువంటి మొట్టమొదటి వ్యక్తి ఏబిఎన్ రాధాకృష్ణనే సో జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబంలో ఏం జరుగుతుందో ఏబిఎన్ రాధాకృష్ణకు తెలిసినట్లుగా నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా తెలిసి ఉండదు అంటే అతిశయోక్తి కానే కాదు ఆయన ఇప్పుడు ఒక సంచలన వార్తతో ముందుకొచ్చారు అదేంటంటే వైఎస్ భారతి గారు వైఎస్ఆర్సీపీ పార్టీని హస్తగతం చేసుకోబోతున్నారా అంటే హస్తగతం అంటే ఆయన ఏదో పీక్కుంటారని కాదు కానీ అధ్యక్ష పదవి చేపట్టనున్నారా లేకపోతే పార్టీ కార్యక్రమాల్లో ఆమె పాల్గొననున్నారా ఎందుకు పాల్గొననున్నారు అంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి లిక్కర్ కుంభకోణానికి సంబంధించి ఆయన్ని అరెస్టు చేయబోతున్నారు అనేటువంటి వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో అదేవిధంగా మొన్నటికి మొన్న జగన్మోహన్ రెడ్డి గారి వ్యాపార లావాదేవీలు ముఖ్యంగా దేశానికి బయట ఉన్నటువంటి విదేశీ వ్యాపారాలు చూసుకునేటువంటి వైఎస్ అనిల్ రెడ్డి ఇంటి మీద కావచ్చు కంపెనీల మీద కావచ్చు సిట్ అధికారులు సోదాలు జరపడంతో అనిల్ రెడ్డి కూడా దొరికిపోయాడని చెప్పి అనిల్ రెడ్డి ఇంట్లో కావచ్చు కంపెనీలో కావచ్చు చాలా కీలకమైన డాక్యుమెంట్స్ అయితే దొరికాయని చెప్పి దీనికి సంబంధించి అనిల్ రెడ్డిని కూడా అరెస్టు చేసేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి అనిల్ రెడ్డిని అరెస్టు చేసిన తర్వాత నెక్స్ట్ అరెస్టు చేయబోయేది జగన్మోహన్ రెడ్డి గారిని అనేటువంటి ఒక చర్చ అయితే నడుస్తుంది ఈ చర్చకు బలం చేకూరుస్తూ ఇప్పుడు కేవలము కుటుంబ విషయాలు మరియు వ్యాపార విషయాలకు మాత్రమే పరిమితమైనటువంటి భారతిరెడ్డి గారు వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి ఒక కీలక నేత ఫోన్లో నుంచి జిల్లా స్థాయి నాయకులు కావచ్చు నియోజకవర్గ స్థాయి నాయకులు కావచ్చు అదేవిధంగా వైఎస్ఆర్సీపీ పార్టీలో కీలకమైనటువంటి నాయకులతో ఫోన్లో మాట్లాడటము వాళ్లకు దిశానిర్దేశము చేయడంతో ఈ వార్తలకు నిజంగానే బలం చేకూరుస్తా ఉన్నది ఇక్కడ చూడండి అనుకున్నది అవుతుంది వైసీపీ అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి భార్య మేడం భారతిరెడ్డి రంగంలోకి దిగబోతారు కాదు దిగేశారు ఇన్నాళ్ళు బిజినెస్ వ్యవహారాలు మినహా ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్న ఆమె ఇప్పుడు వైసీపీ నేతలతో మాటామంతి కలుపుతున్నారు పార్టీ అంతర్గత వ్యవహారాలపై ఆరా తీస్తున్నారు గత కొన్ని రోజులుగా ఈ వ్యవహారం చాప కింద నీరులా సాగుతుంది అని చెప్పి ఒక ఆర్టికల్ అయితే రావడం జరిగింది సో వైఎస్ భారతి గారు ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు కనుక అరెస్ట్ అయితే పార్టీ పగ్గాలు చేపట్టడానికి రెడీగా ఉన్నట్లు దానికి గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నట్లు కూడా వార్తలు వస్తుంది అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయినప్పుడు వాళ్ళ చెల్లె షర్మిల గారు ఉన్నారు కాబట్టి ఆయన జైల్లో ఉన్నప్పటికీ కూడా పాదయాత్ర చేసి జనాల్లోకి పార్టీని తీసుకెళ్లడము వైఎస్ఆర్సీపీ పార్టీకి ప్రాణం పోసిందని కూడా చెప్పొచ్చు కానీ వాళ్ళ కుటుంబ తగాదాల వల్ల ఇప్పుడు షర్మిల గారు ఆయనతో లేదు వాళ్ళ అమ్మ విజయమ్మ గారు జగన్మోహన్ రెడ్డి గారితో లేదు కాబట్టి సొంత మనుషులు ఇంకెవ్వరూ లేరు దూరం అయిపోయారు కాబట్టి ఇప్పుడు వైఎస్ భారతి గారిని వాంటెడ్ గానే జగన్మోహన్ రెడ్డి గారే రంగంలోకి దించుతున్నట్లు సమాచారం అయితే వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు ప్లాన్ బి అమలు చేస్తున్నారా అంటే అవునని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు ప్లాన్ బి ఏంటంటే తను కనుక జైలుకు వెళ్తే లిక్కర్ కుంభకోణానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు కనుక అరెస్ట్ అయితే పార్టీని నడిపించేటువంటి బాధ్యతలను భారతి గారికి అప్పజెప్పబోతున్నారు అనేటువంటి వార్తలు కూడా వస్తుంది ఆ వార్తలను నిజం చేస్తూ ఈ మధ్య కాలంలో వైఎస్ భారతి గారు పార్టీకి చెందినటువంటి కీలకమైనటువంటి నేతలతో చర్చలు జరుపుతా ఉన్నారు నిన్న ఫోన్ చేసిన దానికి కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు దేనికి పిలుపునిచ్చినా మీరెందుకు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు అన్నదాత గురించి ఆయన అన్నదాత పోరుబాటాన్ని ఇస్తే ఎందుకు అందరూ నియోజకవర్గ నాయకులు అందుబాటులో లేకుండా ఆ కార్యక్రమాన్ని ఎందుకు విజయవంతం చేయలేకపోయారు మెడికల్ కాలేజీలకి చలో మెడికల్ కాలేజీ అనేసి పిలుపునిస్తే ఎందుకు వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి అందరూ నాయకులు ఎందుకు పాల్గొనలేదు ఎందుకు ఆ కార్యక్రమం కూడా ఫ్లాప్ అయింది గత 15 నెలలుగా అధికారం కోల్పోయిన
అయిపోయినప్పటి నుంచి వైఎస్ఆర్సీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు దేనికి పిలుపునిచ్చినా ఎందుకు అంతగా స్పందించడం లేదు, ఎందుకు ప్రతి కార్యక్రమం ఫ్లాప్ అవుతుంది అనేటువంటి వివరాలను ఆమె వాళ్ళతో చర్చించినట్లు కూడా తెలుస్తోంది. సో జగన్మోహన్ రెడ్డి గారు కనుక అరెస్ట్ అయితే అందరూ ఏమనుకున్నారు, ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు లేరు కాబట్టి పార్టీలో నెంబర్ 2గా అన్ని తానే సజ్జల రామకృష్ణారెడ్డి గారు చూసుకుంటున్నారు కాబట్టి సజ్జల రామకృష్ణారెడ్డి గారే ఈ పార్టీని నడిపించబోతున్నారు అనేటువంటి వార్తలు కూడా వచ్చాయి. కానీ వాటన్నిటిని పటాపంచరు చేస్తూ లేదు, జగన్మోహన్ రెడ్డి గారు కనుక జైలుకి వెళ్తే ఆ పార్టీ బాధ్యతలను స్వీకరించబోయేది వైఎస్ భారతి గారే అని చెప్పి చాలా క్లియర్గా అయితే కనుక రాసుకొచ్చారు. ఇక చూడండి, బరిలోకి భారతి, వైసీపీ ముఖ్య నేతలతో మాటామంతి, పార్టీ అంతర్గత వ్యవహారాలపై చర్చ, ఎవరెవరు ఏం చేస్తున్నారంటూ ఆరా. నేను ఇంతకు ముందు చెప్పినట్లు అసలు ఎందుకు మీరు అన్ని కార్యక్రమాలకు పాల్గొనడం లేదు, సో కలెక్టరేట్ను ముట్టడించమంటే కనీసం స్పందించడం లేదు ఎందుకని చెప్పి కూడా ఆరా తీసినట్లు తెలుస్తోంది. జగన్ నమ్మిన బంటూ రిటైర్డ్ అధికారి ఫోన్ నుంచి పెద్ద లీడర్లతో మంతనాలు, మధ్య దిగువ శ్రేణి నాయకులైతే ఒక స్థాయి నేతల ద్వారా సూచనలు, అదే మెయిన్ నాయకులతో మాత్రం ఏమే మాట్లాడుతున్నారు. మరి నియోజకవర్గంలో రెండో స్థాయి దిగువ స్థాయి నాయకులతోనైతే కనుక పెద్ద స్థాయి నాయకులు ఎవరైతే ఉన్నారో జిల్లాకు సంబంధించి వాళ్ళతో సూచనలు చేపిస్తున్నారు. భారతి మేడం చెప్పారని చెప్పండి, భారతి మేడం చేయమని చెప్పారని చెప్పండి అనేటువంటి సూచనలు అయితే ఇస్తున్నట్లు జరుగుతోంది. సో ఇది ఇప్పుడే కాదు, ఇప్పుడు వార్త బయటకు వచ్చిందంటే గత నెల రోజులుగా వైఎస్ భారతి గారు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు తెలుస్తోంది. సో జగన్మోహన్ రెడ్డి గారు కనుక అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్తే వైఎస్ఆర్సీపీ పార్టీని నడిపించేటువంటి బాధ్యత సజ్జలనో ఇంకొకరో కాదు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డో సుబ్బారెడ్డో కాదు, భారతి గారే స్వయంగా రంగంలోకి దిగబోతున్నారు అనేటువంటి సంకేతాలను పార్టీ శ్రేణులకు నాయకులకు ఇవ్వడానికే భారతి మేడం లైన్లోకి వచ్చినట్లు కూడా సమాచారం అయితే వస్తోంది. మరి చూద్దాం మీరేమనుకుంటున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు కనుక లిక్కర్ కుంభకోణంలో అరెస్ట్ అయితే ఆ పార్టీని నడిపించబోయేది భారతి గారే అని మీరు అనుకుంటున్నారా? మీరు మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.